ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అహం నిర్ముక్త ఇత్యేవ సదసీత్యన్యమానజః ప్రత్యక్షాభాసజన్యత్వాత్ దుఃఖిత్వం ప్రశ్నమర్హతి. అదే ఇక్కడ ఇది ఒక కనువిప్పు కలిగించేటువంటి ప్రకరణం, విచారము. నేను కర్తను భోక్తను, శృతి నేను అకర్తనని ఎలా చెప్తోంది అని ప్రశ్న వేయకూడదు. ఆ ప్రశ్న వేస్తే దాంట్లో అనేక దోషాలు వస్తాయి. మొదటి దోషము, నీకు నీ అనుభవం మీద ఎక్కువ శ్రద్ధ కలదు శృతి మీద కంటే. శృతి నీ అనుభవానికి అనుకూలంగా ఉండాలి, ఉంటే నువ్వు అంగీకరిస్తావు. శృతి నీ అనుభవానికి విరుద్ధంగా ఉంటే ప్రశ్న వేస్తావు అనే ఒక యాటిట్యూడ్ నిర్మాణం అవుతుంది. ఈ యాటిట్యూడు దాంట్లో దోషాలు ఉన్నాయి. నేను దాంతో సఫర్ అవుతూ ఉంటాను. నేను పాఠం చెప్పేప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు గమనించారా? మీరు ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి. నేను చెప్పేది మీరు అనుకున్న దానికి అది ఫిట్ కాకపోవచ్చు. నిన్న కూడా చెప్పాను, మీరు మహాపండితులు, మీ పాండిత్యం అంతా పక్కన పెట్టి నేను చెప్పేది వినగలరా మీరు అని అంటాను నేను. అంటే అర్థం ఏంటి? నీ అనుభవాన్ని బట్టి, నీ నాలెడ్జిని బట్టి శృతి చెప్పిన దాన్ని కంపేర్ చేసి అనుకూలిస్తే యు ఆర్ సాటిస్ఫైడ్, ప్రతికూలిస్తే, విరోధం వస్తే ప్రశ్న వేస్తావు. ఇది ఒక యాటిట్యూడ్. ఓకే, ఈ యాటిట్యూడ్ని మార్చాల్సి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యాటిట్యూడ్ని ఇలా పెట్టుకోవడం వల్ల వచ్చే రెండవ దోషం ఏమిటంటే, ఈ మొదటి దోషం ఏమిటంటే తన ఉన్న నాలెడ్జ్లో ఎదుటివాడు చెప్పేది, శృతి చెప్పేది ఫిట్ అవ్వాలి, కన్ఫార్మ్ అవ్వాలి, తను తెలిసినది వ్యాలిడేట్ అవుతూ ఉండాలి. ఇది యాటిట్యూడ్. తప్పది. అది వాళ్ళు కావాలని పెట్టుకున్నారని నేను అంటలేదు. అలా అన్నోన్ టు దెమ్ ఈ యాటిట్యూడ్ ఉంటుంది, దాన్ని అంగీకరించరు. నెంబర్ 1 దోషం. రెండవ దోషం ఏమిటంటే ఇది శ్రద్ధాళువులో వచ్చే దోషం. వీడు నా అనుభవమేమో ఇలా ఉన్నది, దుఃఖిని అని గలదు. శృతి యొక్క బోధ ఎలా ఉన్నది, నేను నిర్దుఃఖిని అని శృతి యొక్క బోధ. కాబట్టి ఇప్పుడు నేనున్న స్థితి నుండి శృతి చెప్పేటువంటి ఆత్మ యొక్క స్థాయికి నేను చేరుకోవాలి. సో హీ క్రియేట్స్ 2 లెవెల్స్ ఇన్ హిజ్ మైండ్. శ్రద్ధావంతుడు ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేర్ఫోర్ ఎఫర్ట్తో పాటు స్ట్రగుల్, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటికీ మూలమునందు గలది టైం అనే ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఇది రెండవ దోషం. శ్రద్ధ తక్కువైన వాడికి మొదటి దోషం ఉంటుంది, శ్రద్ధ బాగా ఉన్నవాడికి రెండవ దోషం ఉంటుంది. మొత్తం మీద దోషాలు 2 ఉంటాయి ఆ ప్రశ్నలో. అలా కాకుండా ప్రశ్నని మీరు రివర్స్ కరెక్ట్గా ప్రశ్నని మార్చండి. ఏమని? ప్రత్యక్షంగా నాకు దుఃఖం అనుభవానికి వస్తుంది, నేను దుఃఖిని. ఇది నాకు ప్రత్యక్షం అంటే కళ్ళకు కనపడుతోందని కాదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. మై డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నేను దుఃఖిని. ఓకే, అన్యమానజ అని అంటాడు. నా అనుభవం, నా ప్రత్యక్షానికి కంటే ఇతరమైన ప్రమాణము. మానము అంటే ప్రమాణము, దాని ముందు ప్రాపెట్టండి. ఇంద్రియ సన్నికర్ష జ్ఞానం ప్రమాణం. ఇంద్రియ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. సో నా అనుభవం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని అన్నాము. దానికంటే భిన్నమైన ఇంకొక ప్రమాణము గలదు, అది శృతి. అన్యమానము ఇక్కడ శృతి. ఆ శృతి నాకేం చెప్తోంది? శృతి చెప్పింది తెలుస్తూ ఉంటుంది. ఏమని? నీవు నిర్దుఃఖివి అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ వీడు ప్రశ్న వేసేది ఎలా ఉంటుందంటే, నిర్దుఃఖినైన నాయందు దుఃఖము నాకెందుకు అనుభవానికి వస్తోంది అని ప్రశ్న. ఇప్పుడు అర్థమైందా తేడా? ఇందాకటి దానికి దీనికి తేడా తెలిసిందా లేదా? 2 ఒకలాగే కనపడ్డాయా మీకు? తేడా ఉందా? 2 ఒకలాగే కనపడితే నేను ఇంకా పాఠం మానేసి వెళ్ళి పడుకుని నిద్రపోవచ్చు. ఓకే, కాబట్టి తేడా ఉంది కదా. అలాగ మీరు ప్రశ్న, ఇప్పుడు టైం లేదు దాంట్లో. ఇన్ దిస్ దెర్ ఈజ్ నో టైం, దెర్ ఈజ్ నో ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్. I am supposed to be nirdukhi
ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్, దట్ ఈస్ వాట్ శృతి సేస్. హౌ కమ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ దుఃఖ అంటే ఏమైంది, మీ దృష్టి ఒక ఎగ్జాల్టెడ్ పొజిషన్లో నుండి దుఃఖమును పరిశీలించే స్థాయికి వచ్చారు మీరు. ఆ దుఃఖం పోతుంది. అదే ఓకే. అహం నిర్ముక్త ఇత్యేవ సదసీత్యన్యమానజః ప్రత్యక్షాభాసజన్యత్వాద్ దుఃఖిత్వం ప్రశ్నమర్హతి. ఈ ప్రత్యక్షము ఇటువంటి వాటికి నైయాయికులు చెప్పే డెఫినేషన్స్ అవి నేను చూశాను. ఇప్పుడు ఇంద్రియ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని ఇదంతా నేను చూశాను. తర్వాత మామూలుగా మనం వీటన్నిటిని పక్కన పెట్టి శంకరులు ఈ డెఫినేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టి శంకరులు 10 మంది మాట్లాడుకుని భాషలో చెప్పే ఆ భాష్య శైలిని కూడా మనం చూస్తూ ఉంటాము. దానికి భాష్యము అని పేరు. భాష్యతే ఇది భాష్యం. భాష అంటే బోలీ అని అర్థం. బోలీ మాట్లాడుకుని భాషలో ఉంటుంది. పశ్వాదిభిశ్చా విశేషాత్ ఇలాంటి చోట్ల ఆ పశ్వాదిభిశ్చా విశేషాత్ అని సంగ్రహవాక్యం. దానికి చెప్పి వివరణ వాక్యం మీరు చూడండి. మనం అదే గడ్డి చేత్తో పట్టుకుంటే ఆవు దగ్గరికి వస్తుంది, గడ్డి పక్కకి పెట్టి కర్ర పట్టుకుంటే అవతలికి పోతుంది, ఇలా మాట్లాడతారు అధ్యాస భాష్యం. అక్కడే కాదు, మెనీ ప్లేసెస్ ఆ బోలీ భాష ఉంటుంది. నైయాయిక పదజాలాన్ని పెట్టరు, భాష్యకారులు పెట్టరు. ఎప్పుడైనా నైయాయికులు గుర్తొస్తే తిడతారు. తిట్టడం అంటే మామూలుగా ఎవరో తిట్టరు, వాళ్ళకి ఏవేవో పేర్లు పెడతారు, వంకలు ఏవో పెడతారు. బలి, నైయాయిక బలి, తార్కిక బలి వర్ధ అని అన్నారు. ఎద్దు, పొగరుమోతు ఎద్దు, ఆబోతు. పొగరుమోతు ఆబోతు ఉంటే ఏదో పాట కూడా ఉన్నట్టుంది, అలాగే పేరు పెట్టారు ఒకసారి. తర్వాత శాస్త్రాపసదులు అనేది చోట అన్నారు. వీళ్ళకి తెలుసున్నది శాస్త్రం కాదు, ఏదో శాస్త్రం పేరుతో చలామణి అవుతోంది తప్ప అపసద అంటే సూడో అని చాలా గట్టిగా. తర్వాత ఇది మహారాజ మార్గం, ఇది ఇక్కడ కుపథగాములైన తార్కికులకు ప్రవేశం లేదని చెప్పారు. మహారాజ పథే ప్రవేశో నాస్తి, సంథింగ్ టు దట్ ఎఫెక్ట్. వాళ్ళ భాషను అసలు వాడరు. ఒక్కచోట మాత్రం మహద్దీర్ఘాధికరణం అని ఉంది, నైయాయిక మతఖండనం, సూత్రభాష్యంలో తర్కపాదంలో 2వ అధికరణం. అక్కడ మటుకు ఇయం తేషాం ప్రక్రియ అని మొదలుపెట్టి వాళ్ళు నైయాయికులు అనుసరించేటువంటి ప్రక్రియ ఇది అని మొదలుపెట్టి పెట్టి 1-2 పేరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పేరాలు. మొత్తం న్యాయశాస్త్రం అంతా వచ్చేస్తుంది అక్కడ. నాకు మా నాన్నగారు చెప్పారు, అరే నువ్వు న్యాయం చదవలేదు, నువ్వేం పెద్ద బెంగపెట్టుకోకు, ఇది 2 పేరాలు జాగ్రత్తగా చదివేసుకో, మొత్తం నువ్వు నైయాయికుడు అయిపోయావు, పోవతలకి ఇంక కొత్తగా న్యాయశాస్త్రం నువ్వేం చదవక్కర్లేదు. తర్క సంగ్రహం న్యాయబోధిని నేను చదివాను, ఎంఏలో సిలబస్లో కూడా ఉండేది. దీపిక, రామరుద్రి, ముక్తావళి ఇంక అక్కడి నుంచి చదవలేదు. అది నువ్వేం చదవక్కర్లేదు, ఇది చదువుకో. 2 పేరాలు, పెద్ద పేరాలు, బ్రహ్మసూత్ర అధికరణం. ఆ 2 నేను శ్రద్ధగా చదువుకున్నాను. అయిపోయింది నా న్యాయం అక్కడితో సరి. ఎనీవే, నా గురించి చెప్పాను నేను అనుకోకుండా, ప్రసంగవశాత్తు చెప్పాను. అహం నిర్ముక్తః ఇతి ఏవ సత్ అసి ఇతి అన్యమానజః ప్రత్యక్షాభాసజన్యత్వాత్ దుఃఖిత్వం ప్రశ్నం అర్హతి. సత్ అసి, ఆ సత్ బ్రహ్మ నీవే అగుచున్నావు. అందుకే సత్కి బ్రహ్మాన్ని నేను యాడ్ చేశాను క్లారిటీ కోసం. ఇది అని అన్యమానజ, ఇతరమగు ప్రమాణము అనగా శృతి ప్రమాణము వలన పుట్టిన జ్ఞానము. అహం నేను నిర్ముక్త, నిత్యముక్తుడనే, ఇత్యేవ అని మాత్రమే. అది వాడు అప్రోచ్ ఎలా ఉందో చూసారా?
నేను దుఃఖిని, శృతి అలా చెప్పింది, ఇక్కడి నుంచి అక్కడికి నేను వెళ్ళాలి అనే అప్రోచ్ కాదు. దాంట్లో టైం క్రియేట్ అవుతుంది. గ్రాడ్యువల్నెస్, అదర్నెస్, ఫ్రస్ట్రేషన్, ఎఫర్ట్, స్ట్రగల్ అండ్ టైం. ఇవన్నీ టైం ఎలిమెంట్స్. టైము పెద్ద బంధం. టైం వచ్చి మీకు గడియారం మిమ్మల్ని బంధించదు. గడియారం బంధిస్తుందా? గడియారం చూసి అయ్యి బాబోయ్ అది బంధం. ఆ గడియారం మీకు బంధాన్ని కలిగించిందా లేదా? గడియారం చూసి కంగారు పడిపోయాడు అనుకోండి, బంధం కలిగించిందా లేదా? గడియారం చూసి భార్య మీద కోపడ్డాడు అనుకోండి, ఏమిటి టైం అయిపోయింది ఇంకా ఏం చూస్తున్నావు, ఎంతసేపు పెడతావు కాఫీ అని కోపడ్డాడు అనుకోండి, అయిపోయిందా వాడి బతుకు బంధంలో పడిపోయింది కదా. టైము, ఇట్ ఈస్ ది టైమ్ విచ్ బైండ్స్ పీపుల్. మంచిది. సో శృతి ఈ విధంగా చెప్తోంది, నేను నిత్యముక్తుడను అని చెప్తోంది, అని మాత్రమే చెప్తోంది శృతి. శృతి నా యందు దుఃఖమును సపోర్ట్ చేయట్లేదు, వ్యాలిడేట్ చేయట్లేదు. నేను నిత్యముక్తుడనని మాత్రమే నిస్సందేహం ఏవ అని నిశ్చయముగా చెప్తోంది. దుఃఖిత్వం, దుఃఖమును కలిగియుండుట. మరి అదొకటి ఉందిగా, దుఃఖం ఉంది కదా. ప్రత్యక్షాభాసజన్యత్వాత్, ప్రత్యక్షాభాస నుండి పుట్టినదగుట వలన. చూసారా ఏమంటున్నాడను? ప్రత్యక్షం నుంచి పుట్టింది అంటలేదు, ప్రత్యక్షాభాస నుంచి పుట్టింది అంటున్నాడు. ప్రత్యక్షం నుంచి పుట్టిందంటే దానికి మీరు రియాలిటీ ఇచ్చినట్టు అయినది. శృతి చెప్పిన దానికి విరుద్ధమైనది ఇంకొక ప్రమాణాన్ని శృతి ప్రమాణానికి పోటీ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి పోటీ తీసేసాడు. ప్రత్యక్షాభాస అంటాడు, ప్రత్యక్షజన్య అని కాకుండా. ఇంతకుముందు ప్రశ్నలో ప్రత్యక్షజన్య అని ఉంది మీరు గమనిస్తే. ఇప్పుడు ప్రత్యక్ష పదాన్ని ఆభాస. కాబట్టి నాకు అనుభవానికి వచ్చేది ఇది కరెక్ట్ అయ్యి ఉండదు, కాబట్టి దానికి ఆభాస పదం పెట్టేయండి. ఈ ప్రత్యక్షాభాస మనల్ని బాధిస్తోందండి. ఈ ప్రత్యక్షాభాస వల్ల, ఆభాస అంటే ప్రత్యక్షం వల్ల కనపడేది యథార్థము కానిది, ఆభాస శబ్దానికి అర్థం అదే. దానివలన ఈ దుఃఖిత్వము, నేను దుఃఖిని అనే అనుభవం కలుగుతోంది. దీని సంగతి ఏమిటో నాకు మీరు చెప్పాలి, ఇది ఇలా ఎందుకుంది అని నేను ప్రశ్నిస్తున్నాను చెప్పాలి అని మీరు ప్రశ్న వేయాలి. ప్రశ్నను అర్హతి తగి ఉన్నది. ఇప్పుడు మధ్యలో నేను బ్రేక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు బ్రేక్ లేకుండా చెప్పేస్తా. సద్బ్రహ్మవు అసి అగుతున్నావు ఇది అని అన్యమానజ, ఇతరమైన ప్రమాణము అనగా శృతి ప్రమాణము నుండి పుట్టినది అహం నేను నిర్ముక్త, నిశ్చయముగా ముక్తుడను ఇత్యేవ అని మాత్రమే. అది దుఃఖిత్వం, నేను దుఃఖిని అనేది, లేకపోతే నేను దుఃఖిని అగుట అంటే త్వంకి అగుట అని చెప్పాను. ఓకే. ప్రత్యక్షాభాసజన్యత్వాత్, ప్రత్యక్షము వలె కనబడే ప్రమాణము వలన పుట్టినదగుట వలన అంటే అదొకటి ఉంది. మరి అది ప్రత్యక్షం కాదండి, ప్రత్యక్షాభాస, దాని నుంచి పుట్టిందగుట వలన దుఃఖిత్వము. ప్రశ్నం అర్హతి, ప్రశ్నించుటను తగి ఉన్నది. సద్బ్రహ్మత్వమసి ఇది శృతి ప్రమాణజన్యం జ్ఞానం అహం నిర్ముక్త ఇత్యేవ. అది ఒక వాక్యం. తథాపి ప్రత్యక్షాభాసజన్యత్వాత్ అహం దుఃఖీ ఇత్యనుభవః ప్రశ్నార్హో భవతి.
అహం నిర్ముక్త ఇత్యేవ సదసి ఇత్యన్యమానజః అహం నిర్ముక్త ఇత్యేవ సదసి ఇత్యన్యమానజః ప్రత్యక్షాభాసజన్యత్వాద్ దుఃఖిత్వం ప్రశ్నమర్హతి ప్రత్యక్షాభాసజన్యత్వాద్ దుఃఖిత్వం ప్రశ్నమర్హతి పృష్టమాకాంక్షితం వాచ్యం పృష్టమాకాంక్షితం వాచ్యం దుఃఖాభావమభీప్సితం దుఃఖాభావమభీప్సితం దీర్ఘం లేదు దుఃఖాభావమభీప్సితం ఓకే కథం హీదం నివర్తేత కథం ఇదం నివర్తేత దుఃఖం సర్వాత్మనా మమ దుఃఖం సర్వాత్మనా మమ ఇది ప్రశ్నానురూపం యత్ ఇది ప్రశ్నానురూపం యత్ వాచ్యం దుఃఖ నివర్తకం వాచ్యం దుఃఖ నివర్తకం. యథార్థమైన గురువులు అలా ఉంటారు. గురువు దగ్గరికి ఒకడు రాగానే వీడి వల్ల మనకి ఏమిటి ఉపయోగం, మనకి ఏం పని చేసి పెడతాడు, ఏ విధంగా మనకి హెల్ప్, మనం వీడిని వాడుకోవచ్చును అనే ఆలోచన చేయటం అది తప్పది. అలా చేయకూడదు. ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ గురువు ఇప్పుడు నేను చెప్పింది స్వార్థపరత్వంలోకి వస్తుంది. ఒకప్పుడు గురువు స్వార్థపరుడు కాకపోవచ్చును, బట్ ఐడియాలజీ అయి ఉంటాడు. ఏదో ఒక ఐడియాలజీని పర్స్యూ చేస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి మనిషి వెళ్తే వీడిని ఐడియాలజీలో ఎలా ఫిట్ చేయటము అని చూసుకుంటాడు. అది పైగా ఈ ఐడియాలజీలో ఫిట్ చేయటము అనే దాన్ని వీడిని కన్విన్స్ చేయాలి. ఐడియాలజీలో ఫిట్ చేయాలంటే వాడిని ఐడియాలజీని ముందు కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేసి ఫిట్ చేయాలి. అది చాలా పవిత్రమైన పని చేసేస్తున్నాను నేను, అది నా పని అని అనుకుని చేస్తూ ఉంటాడు. ఐడియాలజీ ఈజ్ లైక్ దాట్. గురువు అది అలాగ ఉన్న సందర్భంలో జనులు ఏమనుకుంటారంటే వీరు చాలా గొప్పవారు అని అనుకుంటారు. బికాజ్ జనుల యొక్క అభిప్రాయంలో ఐడియాలజీస్ ఆర్ గ్రేట్ పీపుల్. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చిన వాడి నెత్తి మీద బరువు పెట్టినట్టుగా, ఐడియాలజీ అంటే ఒక బరువును వాడి నెత్తి మీద వేసినట్టే కదా. వాడేదో భార్యా పిల్లలతోటి ఏవో సతమతమవుతూ ఉంటాడు సంసారం. లేదని వాడికి పెళ్లి కాలేదంటే పెళ్లి కాలేదని సతమతమవుతూ ఉంటాడు, తిండి తిప్పలు సరిగ్గా లేక, చేయి కాల్చుకుంటూ ఏదో సరైనది ఏది ఓసారి దొరికి ఓసారి దొరక్క ఏదో సతమతమవుతూ ఉంటాడు. ప్రతివాడు సంసారి. వాడి సంసారాన్ని అర్థం చేసుకుని దాని నుంచి వాడు బయటపడే ఉపాయాన్ని మనం ఇవ్వగలిగితే వాడిని గురువు అంటారు. గురువు అంటే పెద్దవాడని అర్థం. వయస్సులో పెద్ద కాదు, పెద్ద మనస్సు గలవాడు అని అర్థం. పెద్ద జ్ఞానం గలవాడు అని కాదు, పెద్ద మనస్సు గలవాడు. అలా మాట్లాడుతున్నారు ఆయన. వెరీ ఇంట్రెస్టింగ్. పృష్టమాకాంక్షితం వాచ్యం దుఃఖాభావమభీప్సితం కథం హేదం నివర్తేత దుఃఖం సర్వాత్మనా మమ ఇది ప్రశ్నానురూపం యత్ వాచ్యం దుఃఖ నివర్తకం. అదే అంటే ఇది ఎలాగంటే కిటికీ అద్దాన్ని క్లీన్ చేయడమే తప్ప సూర్యుడి గురించి నువ్వేమీ స్ట్రగుల్ పడక్కర్లేదు, ప్రయత్నం చేయక్కర్లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి వాడు ఏం చేయాల్సి ఉంటుందంటే శృతి ప్రకారంగా నేను బ్రహ్మను ఎలా అవుతాను అనే మీమాంసని పక్కన పెట్టి నా యందు ఈ దుఃఖం ఎందుకు ఉన్నది అని వాడు అడుగుతున్నాడు. దాన్ని మీరు అడ్రస్ చేయండి, సరిపడుతుంది. పృష్టం ఆకాంక్షితం వాచ్యం దుఃఖాభావం అభీప్సితం కథం హి ఇదం నివర్తేత దుఃఖం సర్వాత్మనా మమ ఇతి ప్రశ్నానురూపం యత్ వాచ్యం దుఃఖ నివర్తకం. పృష్టం ప్రశ్నించబడినది, ఆకాంక్షితం కోరబడినది, వాచ్యం చెప్పబడవలెను. వాడు పాపం వచ్చాడు శిష్యుడు, వాడు ఏదో ప్రశ్న వేసాడంటే తెలుసుకుందామనే ఒక ఆకాంక్ష కలిగి ప్రశ్న వేస్తాడు. దాన్ని ఆకాంక్ష అంటారు. ఈ ఆకాంక్ష అనే మాట మీమాంసకులకు చాలా ప్రీతికరమైన మాట.
ఆకాంక్షని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషను ఎక్స్పెక్టెన్సీ అని ట్రాన్స్లేట్ చేశారు. ఈ ట్రాన్స్లేషన్ నేను మొట్టమొదటి పూజ్య స్వామీజీ దగ్గర విన్నా. ఆయన ఎక్కడో పట్టుకొచ్చారు మొత్తాన్ని. కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఎన్నుకోవడం కూడా తెలివితేటలేగా. సో ఆ మాట విని ఓహో దిస్ ఇస్ ది రైట్ ట్రాన్స్లేషన్ అని నేను అనుకున్నా. సో వాడు వేసిన ప్రశ్న, వాడి హృదయంలో ఆకాంక్ష ఏమిటి? ఏదో తెలుసుకోవాలని ఉంటుంది వాడి హృదయంలో. వాడి ఆకాంక్ష తెలుసుకోకుండా మనం ఏదో వాడికి చెప్తుంటే ఇలాగా వాడి ఆకాంక్ష తెలుసుకుని చెప్పాలి. ఒకప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ఎవడో వస్తాడు, వచ్చి ఏదో చెప్తూ ఉంటాడు, సోది చెప్తుంటే పోనీ టాపిక్ ఏమైనా మారిస్తే సోది ఆపుతాడేమో అని టాపిక్ మార్చి ఏమో ఆ టాపిక్ అలా పక్కన దాన్ని అబ్రప్ట్గా కట్ చేసి ఏమో అతను ఎలా ఉన్నాడు అని అడిగితే ఈ సోది వదిలిపెట్టి ఇంకో సోది మొదలుపెట్టడం. అతను ఎలా ఉన్నాడంటే ఇప్పుడు అతని గురించి నేను అంత అర్జెంటుగా తెలుసుకోవడం కోసం అడగలేదు, ఆకాంక్షతో అడగలేదు. ఊరికే సోది డైరెక్షన్ మారిస్తే సైలెంట్గా ఉంటాడేమో అని అడిగాను. ఇంకో డైరెక్షన్లో సోది మొదలుపెట్టడం అలా ఉండకూడదు. అవునా? వాడు అడిగింది ఏమిటి? వాడి హృదయంలో ఒక ఎక్స్పెక్టెన్సీ గలదు, ఏదో తెలుసుకుందామనే ఆకాంక్షతో ఉన్నాడు పాపం. అది వాడు వ్యక్తం చేసినాడు. పృష్టం ఆకాంక్షితం పృష్టం, అదే చెప్పాలి. పృష్టం ఆకాంక్షితం వాచ్యం, అంతే తప్ప శృతి ఇలా చెప్పింది, శృతి అలా చెప్పింది, ఈ శృతి చాందోగ్య శృతి అలా చెప్పింది, బృహదారణ్యకం ఇలా చెప్పింది, ఇది పరంపర వచ్చింది, ఇది పరాశరుడు చెప్పాడు, శక్తి చెప్పాడు, గోవింద భగవత్పాదుడు చెప్పాడు, గౌడపాదుడు చెప్పాడు, నేను చెప్తున్నానని ఈ గోలంతా పెట్టేసి వాడిని మసిపూసి వాడిని డిస్టర్బ్ చేసి పెట్టకూడదు. వాడిని ఎత్తి మీద అంత బరువు పెట్టకూడదు. వాడు అడుగుతున్నది ఏమిటి? అసలు ఎందుకు వచ్చాడంటారు? వేదాంత క్లాసు ఎందుకు వచ్చాడు తెలుసా? వాడు దుఃఖిత్వాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు. వాడు గోల అదే. ఈ పరాశరుడు శక్తి వీళ్ళ గోల కాదు. నేను ఒకసారి క్లాసులో అన్నాను, నా క్లాసులో నేను ఏదో అంటాను, విద్యార్థులు నాకుండే ఒక రిలేషన్ తోటి నేను అంటాను. నేను విద్యార్థులతో ఒక ఫ్రెండ్లీ రిలేషను, బ్రదర్లీ రిలేషను పెట్టుకుంటాను. ఆ ధోరణిలో నేను ఏదో అన్నాను, పరాశరుడు శక్తి అని ఊరికే హడావిడి చేస్తారేం, పరాశరుడు మీ మేనత్త కొడుకా మేనమామ కొడుకా అని ఏదో అన్నాను. అంటే ఈ క్లాసులో కూర్చున్న ఇంకొక ఆయన హర్ట్ అయిపోయాడు. ఆయన ఎందుకు హర్ట్ అవ్వాలి? పరాశరుడు గురించి నేను ఏదో అంటే ఆయన హర్ట్ అయిపోవడం ఏంటి? హర్ట్ అయిపోయి తీసుకెళ్ళి ఇంకో స్వామికి చెప్పాడు. మళ్ళీ కంప్లైంట్ చేస్తే చిన్నపిల్లలాగా, హై స్కూల్ పిల్లలాగా. ఆ స్వామి కోకలయ్యాలా? రా నువ్వు కంప్లైంట్ చేస్తావు, ఆయన క్లాస్కి వెళ్ళి వచ్చి నాకు దగ్గర కంప్లైంట్ చేస్తాను కోకలయ్యాలా? కోకలేయకుండా నన్ను అడిగారు. అంటే ఆయన హర్ట్ అయిపోయారు. హర్ట్ అయిపోయి నన్ను అడిగారు. నేను అన్నాను ఇట్స్ ఓకే, ఇన్ ఏ ఫ్లో ఐ హ్యావ్ సెడ్ వాట్ ఐ సెడ్, దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఎనీమోర్. దేర్ వాజ్ ఎ కాంటెక్స్ట్ ఫర్ ఇట్. There must be a context for it. I am not trying to justify myself, but that is not the point. With your kind permission, I will make a remark. And okay, you make it. Children, these students, he attends my class and takes, if he has any doubt, he should ask me. Takes it to you, and tomorrow he will attend your class and brings it to me. हम तो बच के रहना चाहिए. దాన్ని నేను ఐ పాస్ ద రిమార్క్. ఈ సెట్ కరెక్ట్. కాబట్టి అడిగింది ఏమిటో చెప్పాలి. కానీ మీరు మొత్తం ట్రెడిషన్ అంతా వాడి నెత్తి మీద బడబడ కూడా దించి కూర్చోబెడితే వాడు సంసార భారంతో వచ్చాడు. వాడి భారాన్ని నివారణ చేయకపోగా వాడి నెత్తి మీద ఈ స్పిరిచువల్ భారాన్ని ఒకదాన్ని, రిలీజియస్ భారాన్ని పెట్టినట్టు అవుతుంది. అలా పెట్టకూడదు. భార్య చెప్పిన మాట వింటలేదు, ఏం చేయమంటారండి అని ఓ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే, అస్సాం దగ్గర ఒక గ్రామంలో ఓ దేవుడు ఉన్నది, ఆ దేవుని పూజించు, భార్య చెప్పిన మాట వింటుందని చెప్తే వీడు ఇప్పుడు అస్సాంకి టికెట్ కొనుక్కుని పోతాడు. రైలు ఎక్కి సికింద్రాబాద్లో ఎక్కితే గౌహతిలో దిగచ్చు. 3 రోజుల తర్వాత వాడు దాంట్లో పడిపోతూ ఉంటాడు. అసలు సమస్య ఏమీ పరిష్కారం కానే కాదు. అలాంటిది పెట్టేయకూడదు. ఇట్ ఈస్ టూ బ్యాడ్, దీస్ ఫెలోస్. డైగ్రెషను. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. దుఃఖాభావం, దుఃఖము లేకుండుట అభీప్సితం, కోరబడినది. అది వాడు వచ్చింది ఏమిటి? దుఃఖంతో ఉన్నాడు, దుఃఖానుభవానికి వస్తుంది.
ఈ దుఃఖం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదో తెలుసుకోవాలని ఆ దుఃఖాభావ స్థితిని చేరుకున్నటకు ఏదో తెలుసుకోవాలి అనే ఆకాంక్ష కలిగి ఉన్నాడు. దానిని వాడు ప్రశ్నించాడు. ఓకే, మమ నాకు ఇదం ఈ దుఃఖము హీ నిశ్చయముగా సర్వాత్మన అన్ని ప్రకారములుగా, దాన్ని ఇత్థంభూత లక్షణ తృతీయ అంటారు. దాన్ని కథం ఏ ప్రకారముగా నివర్తేత తొలగిపోవును. అది వాడి సమస్యది, వాడి ఆకాంక్షది, ప్రశ్నది, వాడి అభీష్టం కూడా అది ఏ. పృష్టం ప్రశ్న, ఆకాంక్షితం ఆకాంక్ష, అభీప్సితం అభీష్టం అది. దట్ ఈజ్ వాట్ హీ వాంట్స్. ఈ దుఃఖం ఎలా తొలగిపోతుంది. ఇతి అనే యత్ ఏది ప్రశ్నానురూపం, ప్రశ్నకు తగ్గది గలదో, తత్ దాని అది, తత్ అది ఎత్తుంది కాబట్టి తత్తు పెట్టా. దుఃఖ నివర్తకం, దుఃఖమును పోగొట్టే మాట వాచ్యం చెప్పబడవలెను. అది దుఃఖమును పోగొట్టే మాట చెప్పాలి, దుఃఖాన్ని గురించి చెప్పాలి. ఆత్మబ్రహ్మ, ఆత్మ ఆనంద స్వరూపము అని చెప్తే పని అవ్వదు. అది అది శృతి ప్రమాణం వల్ల ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షాభాస వల్లే కలుగుతోంది దుఃఖము, దాంట్లో సందేహం లేదు. యు మే యాజ్ వెల్ సే ప్రత్యక్ష ఆల్సో, బట్ స్టిల్ దుఃఖము ఎందుకు కలుగుతోంది, ఆ దుఃఖము యొక్క హేతు ఏమిటి, దాన్ని గురించి చెప్పాలి. దుఃఖము హేతువు మీరు పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఏమిటంటే ఆ రిలేషన్షిప్లో సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా దుఃఖం రిలేషన్షిప్ నుంచి వస్తుంది. రిలేషన్షిప్ టు ఫిజికల్ థింగ్స్, రిలేషన్షిప్ టు పీపుల్, రిలేషన్షిప్ టు ఈవెంట్స్. ఈ మూడింటి నుండి దుఃఖం వస్తుంది. నాలుగవది లేదు దుఃఖహేతువు. ఈ మూడింటిలో ఏదో ఒకటి దుఃఖ కారణము కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని వ్యాఖ్యానం చేస్తే అతను విని ఆలోచించుకుంటాడు. అంత పని చేసేటంటే అసలు విని ఆలోచించుకుంటే దుఃఖం నుంచి బయటపడిపోతాడు. ఇప్పుడు 9/11 అయినప్పుడు నేను యూఎస్లో ఉన్నా. 9/11 అయిన మొన్నాడు, 9/11 ఎప్పుడైంది, ఉదయం 8:30కో 9కో అయింది. అలా అవుతూనే ఉంది, గంటకి ఒకటి చొప్పున 4, 5 మధ్యాహ్నం 4 అయ్యేప్పటికి పూర్తయింది. 9/11 పూర్తయింది. September 9th. September 10th పొద్దున్న స్టాక్ మార్కెట్ విలువ ఎంతో తెలుసిన 200% పడిపోయింది. అంటే మీ స్టాక్ విలువ ₹1,00,000 ఉంటే మీ విలువ 2,000 ఉంది. సంథింగ్ సిమిలర్ టు దాట్. పాపర్స్ అయిపోయారు అందరూ కూడా. ఆ పాపర్స్ అయిపోయిన వాళ్ళలో వేదాంత విద్యార్థులు కూడా ఉన్నారు, మా స్టూడెంట్స్ కూడా. వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వచ్చి ఏదో అడుగుతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆశ్రమానికి వస్తారు, ఏదో అడుగుతారు. అడిగితే వాళ్ళకి తత్వమసి, నువ్వు ఉన్న స్థితి నుంచి తత్వమసి స్థితికి పోవాలి అని వాడికి అదేదో పెడితే వాడు ఇంకా నీరసపడిపోతాడు. కాబట్టి వాడికి అది పెట్టకూడదు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో చెప్పు నాకు. అసలు ధనం అంటే ఏమిటి, ధనమునకు మనకు ఉండే రిలేషన్షిప్ ఏమిటి. చూడు, ఇది నీ సమస్య కాదు, నీ సమస్య, నా సమస్య, ప్రతివాడి సమస్య. ఈ క్షణంలో నీ డబ్బు పోయింది, నా డబ్బు ఇంకా పోలేదు, అంతే తేడా. ఇది పోతుంది, ఏదీ మిగిలేది కాదు అని మీరు ఆ టాపిక్ని అడ్రస్ చేసినట్లయితే, ఏదో భజగోవిందమో ఏదో చెప్పి ఆ టాపిక్ని అడ్రస్ చేసినట్లయితే వాడు వెంటనే దుఃఖ నిర్ముక్తుడైపోతాడని నేను అన్నను. కానీ వాడికి ఊరట దొరుకుతుంది, వాడు ఆలోచించుకుంటాడు, వెనక్కిపోతాడు, కారు ఎక్కి వెనక్కిపోతాడు. ఆ కారు నడిపేప్పుడు ఈ మాటలే వాడు ఆలోచించుకుంటాడు. నెక్స్ట్ డే హీ ఈజ్ నాట్ దట్ మచ్ బ్రోకెన్ పర్సన్. అగైన్ స్లోగా రికవర్ అవ్వడు. దాంట్లో సమ్ సిల్వర్ లైనింగ్ ఆఫ్ ది క్లౌడ్ అని ఏదో అంటారే. ఇంత నష్టం వచ్చినా ఏదో లాభం ఏవో ఉంటాయి, వాటిని చూసుకుని మళ్ళీ నిలబడతాడు. అప్పుడు
ఆత్మస్వరూపము అని కూడా వాడే అనుకుంటాడు. అప్పుడు హీ విల్ బీ ఆన్ ది రైట్ డైరెక్షన్. అలాగ ప్రొసీడ్ అవ్వండే తప్ప ఈ ఒక కాన్ఫ్లిక్ట్ని మాత్రం మీరు పెట్టేసుకోవద్దు అని, దట్ ఈజ్ హౌ ది డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ ప్రశ్నకి తగ్గట్టుగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పేస్తాను. పృష్టం ప్రశ్నించబడినది, ఆకాంక్షితం తెలియగోరబడినది, అభీప్సితం గట్టిగా కోరబడేది, అగు దుఃఖాభావం దుఃఖము యొక్క అభావము వాచ్యం చెప్పబడవలెను. దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇదం ఈ దుఃఖము మమ నాకు హి నిశ్చయముగా సర్వాత్మన అన్ని ప్రకారములుగా కథం ఏ ప్రకారముగా నివర్తేత తొలగిపోవును ఇది అనే ప్రశ్నానురూపం ప్రశ్నకు తగిన ఏతు ఏ మాట గలదో తత్ ఆ మాట దుఃఖ నివర్తకం దుఃఖమును దూరము చేసే మాట వాచ్యం చెప్పబడవలెను. దుఃఖాభావం పృష్టం తదేవ ఆకాంక్షితం తదేవ అభీప్సితం తదేవ గురుణా వాచ్యం. ఓకే. ఇదం దుఃఖం మమ హి నిశ్చయేన సర్వాత్మన సర్వప్రకారేణ కథం కేన ప్రకారేణ నివర్తేత నివృత్తో భవేత్ ఇది యత్ ప్రశ్నానురూపం వచనం దుఃఖ నివర్తకం తదేవ వచనం వాచ్యం స్యాత్. పృష్టమాకాంక్షితం వాచ్యం దుఃఖాభావమభీప్సితం కథం హేదం నివర్తేత దుఃఖం సర్వాత్మనా మమ ఇతి ప్రశ్నానురూపం యద్వాచ్యం దుఃఖ నివర్తకం. మూడు లైన్ల శ్లోకం అది. ఇంకో 3 లైన్ల శ్లోకం. శ్రుతే స్వాత్మని నాశంకా ప్రామాణ్యే సతి విద్యతే తస్మాదాత్మ విముక్తత్వం ప్రత్యాయయతి తద్వచః వక్తవ్యం తథార్థం స్యాత్ విరోధే సతి కేనచిత్. సో మళ్ళీ దాన్నే ఇంకొక యాంగిల్ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు శృతి ఓ మాట చెప్పిందండి, ఆత్మ సచ్చిదానందము అని చెప్పింది. శృతి యొక్క ప్రామాణ్యం ఉంది కదా. శృతి ఏదో కల్పించి చెప్తున్న మాట ఏమీ కాదు, ఆ మాట యథార్థము. కాబట్టి శృతి ఏం చెప్తోందంటే ఆత్మ యొక్క స్వరూపము నిత్యముక్తము అని మనకి అర్థమయ్యే ప్రయత్నం శృతి చేస్తోంది. అది మనకి తెలియాలి. ప్రత్యయం అంటే జ్ఞానం కలగాలి. అలా కలగడం కోసం శృతి ప్రయత్నం చేస్తోంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ శృతి వచనము తథార్థం స్యాత్, దానికి అది ఎలా చెప్తోందో అదే కరెక్ట్ అనే విధంగా దానిని నిరూపించాలి. అది అలా నిరూపించాలంటే ఏం చేయాలి? విరోధమును లేకుండా చేసుకోవాలి. ఇంకా మీరు శృతి వాక్యాన్ని నిరూపించడానికి ఇంకా అంతకంటే ప్రయత్నం మీరేం చేయనక్కర్లా. విరోధము అడ్డు. విరోధం అంటే ఇటు దుఃఖిత్వ భావన, దుఃఖిత్వానుభవం విరోధం. ఆ విరోధము కనుక పక్కన పెట్టేస్తే శృతి వచ్చిన యథార్థమని వాడికే తెలిసిపోతుంది. ఊరికే సచ్చిదానంద అని నువ్వు పుష్ చేయక్కర్లేదు. విరోధము లేకుండా చూసుకో.
అంచేతనే వివేకం మీదనే ఫోకస్ పెట్టాలి. వివేక ప్రధానమైనటువంటి చదువు ఉండాలి. వేదాంతం అంతా వివేక ప్రధానమే. శంకరుని భాష్యాలు, వివేక చూడమని పుస్తకం తీసి చూస్తే ఆత్మ సచ్చిదానందము అనే మాట అది ప్రధానం కాదు. ఏది ఆత్మ కాదు. ఆత్మ అనాత్మల మధ్య ఈ మిక్సప్ ఎందుకు వచ్చింది, అదే ఉంటుంది ప్రధానంగా. కాబట్టి మీరు విరోధాన్ని బాగా పట్టుకోండి, ఆ విరోధాన్ని మీరు లేకుండా చేసేసుకోండి. శృతి వచనము అది యథార్థమని మనకి అనుభవానికి వచ్చేస్తుంది. మీ ఫోకస్ అంతా కూడా విరోధం. చూసారా, నెగిటివ్ అప్రోచ్ గమనించారా? శృతి పాజిటివ్గా సచ్చిదానందం అని చెప్పింది కదా, సచ్చిదానందం అని పాజిటివ్ అప్రోచ్లో చేద్దాం. లెట్ us డూ పాజిటివ్ అప్రోచ్. పాజిటివ్ అప్రోచ్ అంత నెగిటివ్ థింగ్ అదే కానీ మరొకటి లేదు. నెగిటివ్ అప్రోచ్ ఈజ్ ది బెస్ట్ అప్రోచ్. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది బెస్ట్ అండర్స్టాండింగ్. వీళ్ళు పాజిటివ్ అప్రోచ్ అని చెప్తారే వీళ్ళు, అదంతా కూడా బంకం. వీడి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి మొదలు పెడతారు. పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. ఏమిటి పాజిటివ్ అప్రోచ్ ఉండాలి? మనం పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు అవుతుందనే ఒక కన్విక్షన్తో నువ్వు దిగాలి. అది పాజిటివ్ అప్రోచ్. వీడు ఖర్చు అయిపోతాడు ఆ టెన్షన్లో పడే. దట్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్. పీపుల్కి 40-50 ఇయర్స్ వచ్చేప్పటికీ అన్ని రకముల అనారోగ్యాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆఫ్టర్ 70 నేను చేసే కంప్లైంట్లు 40స్లో చేస్తున్నారు జనులు. వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తుందంటే, మనం కంప్లైంట్ చేసిన తప్పు లేదులే అని నాకు ఇదొక వ్యాలిడేషన్ ఒకటి తగులుతుంది. నేను 70 దాటిన తర్వాత ఏమంటే కొంచెం ఇలాంటి ఇబ్బంది వస్తుంది, అలాంటి ఇబ్బంది వస్తుందని నేను సిగ్గుపడుతూ చెప్తుంటే 40స్లో వీళ్ళు దాని మీద పండితులైపోతున్నారు. 40స్లో ఇంకేం చెప్పమంటారు? కాబట్టి ఎందుకని పాజిటివ్ అప్రోచ్, అదంతా పాజిటివ్ అప్రోచ్. మేము నెగిటివ్ అప్రోచ్లో మహావిద్వాంసులు అయిపోయి కూర్చున్నాం. మాకంతా నెగిటివే. అంచేతనే ఇట్ ఈజ్ ఆల్ సన్షైన్. నెగిటివ్ అప్రోచ్లో ఆల్వేస్ సన్షైన్. ఎందుకంటే నెగిటివ్ అప్రోచ్లో చెడిపోయేదే ఉండదు. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. కాబట్టి విరోధమును పట్టుకుంటూ ఉండడం, దాన్ని తోసిపుచ్చుతూ ఉండడం. దేహాన్ని పట్టుకోను, నువ్వు దేహాన్ని పట్టుకో. నిన్న నాకు ఎవరో ఉత్తరం రాశారు, ఈ ఫొటోస్ అన్నీ వేస్తున్నాము, ఈ ఫొటోస్ తీసేయమని ఏదో సజెషన్ వచ్చింది, దీని మీద మీ అభిప్రాయం ఏమిటని. నేనేం రాశానో తెలుసుకున్నాను. నా అభిప్రాయం నీకెందుకు? నువ్వు వినవు, నేను చెప్పినా వినవు. నువ్వు వినే స్వభావం నీకు లేదు. ఊరికే ఏదో పెద్ద మనిషి తరహా కోసం అడిగావు, నువ్వు ఏదో ఫార్మాలిటీ కోసం అడిగావు. నువ్వు వినకపోయినా నేను చెప్తున్నా విను. నెవర్ పుట్ ఎనీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ డికేయింగ్ బాడీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఫోటో తీసి పెట్టుకో. అది పెరిగే వయస్సు, చూడడానికి అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్. దెర్ ఈజ్ ఎ గ్లోరీ ఇన్ ఇట్, దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ఇట్. అక్కడ పవర్ ఆఫ్ లైఫ్ మనకి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. డికే, పళ్ళు ఊడిపోయాయి, అన్నీ పోయాయి, ఊరికే ఏదో చోట కూర్చుని వాగుతున్నాడు. వాటి ఫోటోలు తీసి దాన్ని ఫోటోజెనిక్గా పెట్టి దాన్ని ఏదో ఫోటోలు వేస్తానంటావు. డికేయింగ్ బాడీ రెడీ టు గో టు బరియల్ గ్రౌండ్, వై షుడ్ యూ హ్యావ్ ఫోటో ఆఫ్ దాట్ అని రాశాను నేను. ఇంకేదో చూసుకుంటారు. విరోధే అసతి. నెగిటివ్. నువ్వు బాడీని పట్టుకుని బుద్ధుడు ఏ విధంగా జీవించాడు? ఆయన ఎంతకాలం అనారోగ్యం పడ్డాడు? 1 వీక్ అనారోగ్యం పడ్డాడు. మొత్తం ఆయన జీవితం మొత్తం మీద 1 వీక్ హీ వాజ్ నాట్ వెల్, అండ్ దెన్ హీ లెఫ్ట్ ది బాడీ. ఆయన ఏమని చెప్పాడు? బాడీ ఈజ్ నాట్ ఎ థింగ్ అని చెప్పాడు. బాడీ ఈజ్ నాట్ ఎ థింగ్, బాడీ ఈజ్ ఎ వేవ్ అని చెప్పాడు. అసలు బాడీ రియలే కాదన్నాడు. అది వీడికి అనుభవానికి ఎంత వచ్చిందో మానిందో అసలు ముందు ఆలోచన చేయగలిగితే. ఏమిటి అలా అన్నాడు? అది ప్రామాణ్యే సతి. ఆ వచనాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఇట్ ఈజ్ ద రియల్. మనం ఇలా ఎందుకున్నాం అని వీడు ఆలోచించుకోవాలి. వస్తూ
శ్రుతే స్వాత్మని నా ఆశంకా ప్రామాణ్యే సతి విద్యతే తస్మాత్ ఆత్మవిముక్తత్వం ప్రత్యాయయతి తద్వచః సమాసం తస్యాః శృతేః వచః వక్తవ్యం తత్ తథార్థం అది కూడా సమాసం తథార్థం తథా అర్థం యస్య తత్ యస్య తత్ తత్తుకి విశేషణం అంచేతనే యస్య సహా బదులు యస్య తత్ అన్నారు స్యాత్ విరోధే అసతి కేనచిత్ శృతే శృతికి ప్రామాణ్యము సతి ఉంటుండగా స్వాత్మని తను ప్రతిపాదించే విషయమునందు ఆశంకా సందేహము నవిద్యతే ఉండదు. అవును, శృతి ప్రమాణం అండి. శృతి ప్రమాణం. ప్రమాణం అంటే అర్థం ఏంటో తెలుసిన? ఊరికే దాన్ని శృతి ప్రమాణం అనే దాన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయొచ్చు. ఒక రకంగా వ్యాఖ్యానం చేయటంలో మనం దానికి ఒక తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. శృతి ప్రమాణము అది సత్యమును చెప్తుంది. ఆ శృతిని మీకు మీ అంతటి మీకు తెలియదు. దాన్ని శృతి ప్రమాణములో సిద్ధహస్తుడైన వాడు చెప్పాలి, అప్పుడే తెలుస్తుంది. ఆ శృతి ప్రమాణంలో సిద్ధహస్తుడైన వాడికి గురువు అని పేరు. వాడికి ఆ ప్రామాణ్యం, శృతి ప్రామాణ్యంలో ఆ ప్రసిద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? వాడి గురువు నుంచి వచ్చింది. ఆ గురువుకి ఎక్కడి నుంచి వచ్చింది? వాడి గురువు నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు శృతి గురించి చెప్తున్నారా, సిస్టమ్ గురించి చెప్తున్నారా? అర్థమైందా మీకు? ఇది మీరు రాసి పెట్టేసుకుని దీని చుట్టూ స్ట్రక్చర్స్, ప్లేసెస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, బిగ్ బిల్డింగ్స్ అంతా తయారు చేసేయటం. చూడండి దారి ఎలా పోయిందో. ఇంకొకటి ఏమిటో తెలుసిన? ఏమండి, శృతి చెప్పింది ఆత్మ సచ్చిదానందము అని చెప్పింది. శృతి అంటే ఏమిటి? రమణ మహర్షి, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస మొదలైన పెద్దలు తమ అనుభవాన్ని చెప్తే దానికే శృతి అని పేరు. వాళ్ళకు వచ్చిన అనుభవం, ఆ బుద్ధుడికి వచ్చిన అనుభవం నీకు మాత్రం ఎందుకు రాదు? నువ్వు ఆ బుద్ధుడు చెప్పిన మాట పట్టుకో. రామకృష్ణ పరమహంస గారి మాట పట్టుకో, రమణ మహర్షి మాట పట్టుకో. అది శృతి. అది పట్టుకుని నువ్వు దాని మీద కొంత వర్కౌట్ చేసుకో. నీలో ఉన్నటువంటి విరోధాన్ని పరిశీలించుకో, బయటపడు అని చెప్పి, సరే నా పన్ను నాకుంది, నీ పన్ను నువ్వు చూసుకో అని చెప్పారనుకోండి, అప్పుడేమైంది? వెరీ ఇంపార్టెంట్. తేడా తెలిసిందా మీకు? శృతి ప్రమాణము అని పెట్టి దాని మీద బిజినెస్ చేసేయడం పట్టుకున్నాయి. యూ క్రియేట్ ఎన్ ఎంపైర్ ఆన్ దాట్. శృతి ప్రమాణము. శృతి ఎక్కడుందో నా దగ్గర ఉంది. అవును, మరి నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? నేను చిన్నప్పటి నుంచి వేదం అల్లించి కూర్చున్నాను, నా దగ్గరే ఉంటుంది. దాన్ని పట్టుకుని ఇంకా ఒక పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసేయటం. యూ షుడ్ నాట్ బి డన్ లైక్ దట్. దట్ ఈజ్ వాట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. యూ షుడ్ నాట్ బి డన్ లైక్ దట్. శృతి ప్రామాణ్యం. ఇప్పుడు నేను అలాగా చేయకూడదంటే నేను శృతి ప్రామాణ్యాన్ని శంకిస్తున్నానా లేక శృతి ప్రామాణ్యాన్ని నిలబెడుతున్నానా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అది నేను శృతి ప్రామాణ్యాన్ని ఎన్నడూ శంకించను. ఆత్మ సచ్చిదానందము అనే విషయంలో శంక ఎప్పుడైనా ప్రకటించటం మీరు చూసారా? నెవర్. నాలుక కోసేసినా సరే ఆ మాటకి విరోధం ఉండదు. కాబట్టి శృతి ప్రామాణ్యాన్ని బిజినెస్ కింద మార్చేయకూడదు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. దట్ ఈస్ ఎ డైవర్షన్. లెట్ us కమ్ టు ది పాయింట్. సో శృతే స్వాత్మని అంటే తన స్వరూపమునందు, అంటే తన ప్రమేయమునందు, తను ప్రతిపాదించే విషయ వస్తువు విషయంలో ఆశంకకు తావు లేదు. ఓకే.
తస్మాత్ అందువలన అందువలన తద్వచ ఆ శృతి యొక్క వచనము శృతి యొక్క వచనం ఆత్మవిముక్తత్వం ఆత్మవిముక్తత్వం తన స్వరూపము తన స్వరూపము ముక్తమయ్యుండుటను ముక్తమై ఉండుటను ప్రత్యాయయతి ప్రత్యాయతి తెలిసేట్లా బోధిస్తోంది. తెలిసేట్లా బోధిస్తుంది. ప్రత్యయ అంటే తెలియడం. అది ఎలా తెలుస్తుంది వీడికి? వీడు తెలుసుకునేట్లా చేస్తోంది. నిచ్చుని పెట్టాలి. తెలిసేట్లా బోధిస్తోంది అంటే నిచ్చు రాలేదు దాంట్లో. తెలుసుకునేట్లు చేస్తోంది అంటే నిచ్చు వచ్చింది. అదేలేండి ఆ మాట. హేతుకర్తృత్వాన్ని పెట్టాలి అక్కడ. తెలిసి ఇట్లా చేస్తోంది. ఓకే అంటే తెలియజెప్పుతోంది. ఇట్స్ ఓకే. తథార్థం ఆ విధమైన తాత్పర్యము గల ఆ విధమైన తాత్పర్యము గల తత్ ఆ శృతి శృతి కేనచిత్ కేనచిత్ దేనిచేతనైనను చేతనైన విరోధే విరోధము విరోధే విరోధ అసతి లేకుండగా సతి లేకుండగా లేకున్నట్లయితే లేకున్నట్లయితే తత్ ఆ శృతి వచనము ఆ శృతి వచనం తథార్థం తదార్థం అటువంటి తాత్పర్యము గలది. అటువంటి తాత్పర్యము గలది. వక్తవ్యం చెప్పదగినది వక్తవ్యం చెప్పదగినది స్యాతగును. త్యాగమును అంటే ఏం లేదండి, విషయం సరళంగానే ఉంది. ఊరికే పదాల అర్థం చెప్పేప్పుడు కొంచెం జటిలంగా అనిపించింది. కాబట్టి శృతి చెప్పిన మాట, శృతికి ఏ తాత్పర్యం వినబడుతోందో తద్వచ తథార్థం. తథార్థం అన్నా యథార్థం అన్నా ఒకటే, దానికి అదే అర్థము కలదు. తథార్థం అది ఎలా చెప్తుందో అలాంటి అర్థమే ఉన్నది. యథార్థం యథా తథా యథా అని చెప్పాలి. అది ఎప్పుడు చెప్పగలుగుతారు మీరు ఆ మాట? శృతి చెప్పిన మాట ఎలా ఉందో అలాగే ఉన్నది అర్థము అని ఎప్పుడు చెప్పగలుగుతారు? కేనచిత్ విరోధే అసతి. దేనితోటంటే మన అనుభవం, మన పరిస్థితి, ప్రత్యక్షాభాష, అలాంటి దానితో విరోధము లేనప్పుడు ఎస్ శృతివచనము అటులనే అని చెప్పినట్లు అవుతుంది. ఇదంతా మీరు కవర్ అయిన గ్రౌండే. ఉంటే అన్వయం ఫైనలైజ్ చేసుకుంటే సరిపడుతుంది. శృతే ప్రామాణ్యే సతి ప్రామాణ్యే సతి శృతే స్వాత్మని స్వప్రమేయే స్వప్రమేయే ఆత్మస్వరూప విషయే ఆత్మస్వరూప విషయే ఆశంకా న విద్యతే. ఆశంకా న విద్యతే. ఓకే. తస్మాత్ తద్వచః తద్వచః తస్యాః శ్రుతేః వచః శ్రుతేః వచః వచనం వచనం ఆత్మవిముక్తత్వం ఆత్మవిముక్తత్వం ఆత్మనః విముక్తస్థితిం ఆత్మనః విముక్తస్థితిం ప్రత్యాయయతి. ప్రత్యాయయతి. అనుభవో యథా భవతి అనుభవో యథా భవతి తథా బోధయతి. తథా బోధయతి. మన యొక్క విముక్తత్వము మనకు అనుభవం అయ్యే విధంగా శృతి బోధిస్తూ ఉన్నది. కేనచిత్ కేనచిత్ ప్రమాణాభాసేన ప్రమాణాభాసేన విరోధే విరోధే అసతి అసతి అవిద్యమానే సతి అవిద్యమానే సతి తత్ శ్రుతేః వచనం తత్శ్రుతేః వచనం తథార్థం స్యాత్ తదార్థం స్యాత్ యథార్థం స్యాత్ యథార్థం స్యాత్ ఇది వక్తవ్యం. వక్తవ్యం. శ్రుతే స్వాత్మని నాశంకా శృతే స్వాత్మని నాశంకా ప్రామాణ్యే సతి విద్యతే. ప్రామాణ్యే సతి విద్యతే. తస్మాదాత్మవిముక్తత్వం తస్మాదాత్మవిముక్తత్వం ప్రత్యాయయతి తద్వచః ప్రత్యాయయతి తద్వచః వక్తవ్యం తథార్థం స్యాత్ వక్తవ్యం తత్తథార్థం స్యాత్ విరోధే సతి కేనచిత్. విరోధే సతి కేనచిత్.
ఇతోన్యోనుభవః కశ్చిత్ योऽनुभवः कश्चित् ఆత్మనో నోపపద్యతే आत्मनोपपद्यते అవిజ్ఞాతం విజానతాం विज्ञातं विजानतां జ్ఞాతారమితి శ్రుతేః. ज्ञातारमिति श्रुतेः చూడండి, శృతేమో ఆత్మ సచ్చిదానందము అని చెప్పింది. నాకు నేను దుఃఖిని అని అనుభవం కలుగుతోంది. శృతి ప్రమాణం మేము ఒప్పుకున్నాము. కాబట్టి ఈ ప్రత్యక్షం ఇది ప్రమాణం కాదు, ఇది ప్రమాణాభాసే. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇది ప్రమాణాభాస, ప్రమాణం కాదు. ఈ దుఃఖిత్వానుభవము ప్రమాణాభాసయే తప్ప ప్రమాణం కాదు అని మాకు కొంచెం మీరు వివరించి చెప్తారా అని వక్తవ్యం కదా, చెప్పాలి కదా. ఇప్పుడు శృతి గురించి చెప్పాల్సిందేం లేదు, ప్రమాణాభాస గురించి చెప్పాలి. వక్తవ్యం స్యాత్ అని అన్నాం కదా, అది చెప్తున్నారు. ఎలాగా? శృతి ఏమని చెప్తున్నా నువ్వు విన్నావా ఎప్పుడైనా? అవిజ్ఞాతం విజానతాం అని చెప్పింది. విజ్ఞాతం అవిజానతాం. ఆత్మ అంటే తాను తెలిసింది అన్నవాడికి అది తెలియలేదు అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఆత్మ తెలియబడేది కాదు అనేది కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను దుఃఖిని అంటున్నావు. నేను దుఃఖిని అంటే తెలిసి అంటున్నావా, తెలియకంటున్నావా? తెలిసే అంటున్నావు కదా. దేని గురించి తెలిసి అంటున్నావు? ఆత్మ గురించి తెలిసి నేను అంటున్నాను. ఆ తెలిసింది ఆత్మ కాదు. ఎందుకంటే తెలిసేది ఆత్మ కాదు. అవిజ్ఞాతం విజానతాం. విజానతాం తెలిసిందనుకున్న వాళ్ళకి అవిజ్ఞాతం తెలిసేది కాదు. కాబట్టి నువ్వు చూసుకోవాల్సింది ఏమిటంటే, నాకు తెలిసింది. ఏం తెలిసింది? నా లోపల స్ట్రెస్ ఉంది అని తెలిసింది. స్ట్రెస్కి దుఃఖం అనేది మరో పేరండి. పూర్వం వాళ్ళు దుఃఖం అనేవారు, శంకరులు బుద్ధులు దుఃఖం అనేవారు. ఈ రోజుల్లో దాన్ని ఏమనాలి? స్ట్రెస్ అనాలి. రియల్లీ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అదే దుఃఖం అంటే, అందుకంటే వేరే దుఃఖం ఏం లేదు. కాబట్టి నా లోపల స్ట్రెస్ ఉందని నాకు తెలిసింది. నేను స్ట్రెస్ గలవాడను అని నాకు తెలిసింది. ఇప్పుడు నీకేం తెలిసింది? ఎవరి గురించి తెలిసింది? నా గురించే తెలిసింది. నీ గురించి ఏం తెలిసింది? స్ట్రెస్ గలవాడను అని తెలిసింది. నీ గురించి నీకు ఏది తెలిస్తే అది తప్పు. అదెలాగా? నువ్వు తెలియబడేవాడివా, తెలుసుకునేవాడివా? నువ్వు తెలుసుకునేవాడవు. స్ట్రెస్ ఉండుట తెలియబడేదా, తెలుసుకునేదా? తెలియబడేది. ఇప్పుడు స్ట్రెస్ ఉందిని అని స్ట్రెస్ తెలుసుకుంటుందా, నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు తెలుసుకుంటున్నావు. స్ట్రెస్ ఏం తెలుసుకోవట్లేదు. స్ట్రెస్ డస్ నాట్ నో ఇట్ సెల్ఫ్. యూ నో ది స్ట్రెస్ కదా. దేర్ఫోర్ యు ఆర్ డిఫరెంట్ అండ్ స్ట్రెస్ ఇస్ డిఫరెంట్. అంచేతన ది ఫస్ట్ రూల్ ఏమిటో తెలుసునా? ఇది అప్లై చేయగలిగితే మరి మీరు కృతార్థులైపోతారు. ది ఫస్ట్ రూల్ ఈజ్ వాట్ ఎవర్ బి ది పెయిన్, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్. జనరల్గా వేదాంతంలో సైకలాజికల్ మాట్లాడతాం. అయితే మరి ఫిజికల్ పెయిన్ ఏమిటి? చూడండి, యా ఏవ మానసాహ త ఏవ బాహ్యాహ, యా ఏవ బాహ్యాహ త ఏవ మానసాహ అనే ఛాందోగ్య భాష్యంలో వాక్యం ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకో మాట కూడా ఉంది. అవన్నీ కల్పితములే. స్వాత్మని యథార్థాస్యు. అవి కల్పితములే అయినప్పటికీ వాటి స్వరూపంలో యథార్థంలే. వాటి స్వరూపం అంటే చైతన్యం. ఇప్పుడు కల కన్నది, కలలో కన్నదంతా అసత్యము. కల కనుట అసత్యం కాదు, అది చైతన్యం. అది వాట్ యు సీ ఈజ్ అన్రియల్, దట్ యు సీ ఈజ్ రియల్. అది చైతన్యం. అది సరే, ఆ విషయం అలాంటి పెట్టండి. సో కాబట్టి నీకు తెలిసింది, నువ్వు తెలియవాడవే కానీ తెలియబడేది నువ్వు కాదు. ఎందుకంటే నువ్వు ఎన్నడూ తెలియబడవు. ఎన్నడూ 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 నువ్వు తెలియబడవు. నీవు తెలియవాడవే.
కాబట్టి ఫిజికల్ పెయిన్ కూడా వాట్ యు కాల్ ఫిజికల్ ఈజ్ ఆల్సో సైకలాజికల్. ఇప్పుడు ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి, హాస్పిటల్లో ఎక్కడ జాయిన్ అవుతారు, వారం రోజుల తర్వాత ఇంటికి వస్తారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఫిజికల్ పెయిన్ ఎంత, సైకలాజికల్ సఫరింగ్ ఎంత చూసుకుంటే ఫిజికల్ పెయిన్ 10%, సైకలాజికల్ సఫరింగే మిగతాదంతా కూడా. ఓకే, ఆ ఫిజికల్ పెయిన్ 10%ను కూడా మీరు సైకలాజికల్లో పెట్టేయచ్చు. దెర్ ఈజ్ నో ఫిజికల్ అదర్ దాన్ సైకలాజికల్. దెర్ ఫార్ పెయిన్ యాజ్ సచ్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ నోన్ టు యూ, దట్ ఈజ్ నాట్ ఇన్ యూ అన్లెస్ యూ పుట్ ఇట్ ఇన్ యూ. దీనికి ఒక మాట ఉంది, ఇంటర్నలైజేషన్ అని అంటారు. యు ఆర్ అకస్టమ్డ్ టు ఇంటర్నలైజేషన్. అలా ఇంటర్నలైజ్ చేసుకోవడానికి అలవాటు పడున్నారు. డోంట్ డూ దట్ మిస్టేక్. అవిజ్ఞాతం విజానతాం. నీ స్వరూపము తెలియబడేది కాదు, తెలియబడేది నీ స్వరూపం కాదు. నీ స్వరూపము తెలియబడేది కాదు, తెలియబడేది నీ స్వరూపము కాదు. కాబట్టి ఆల్ పెయిన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో ఫస్ట్ స్టెప్ ఏమిటో తెలుసిన, ఎక్స్టర్నలైజ్ ద పెయిన్. దీన్నే శ్రీకృష్ణుడు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, బాహ్యాన్ స్పర్శాన్ బహిఃకృత్వా. అవి బాహ్యములు, వాటిని లోపల పెట్టుకుని నువ్వు ఇబ్బంది పడుతున్నావు. వాటిని బహిఃకృత్వా, బయటపెట్టు. బయట ఉండాల్సిన వాటిని బయట, చెప్పుల్ని బయటపెట్టు, పుస్తకాన్ని లోపల పెట్టు. పుస్తకాన్ని అక్కడ పారేసి చెప్పుల్ని దీంట్లో పెట్టుకుంటారా? కాబట్టి అవిజ్ఞాతం విజానతాం. అలాగే ఇంకో రెండో శృతి, విజ్ఞాతారమరే కేన విజానీయాత్. అంటే అర్థం, తెలుసుకునేవాడిని తెలియుట అనేది సంభవము కాదు. కేన ప్రమాణేన విజానీయాత్. ప్రత్యక్షంగా ఏ ప్రమాణమో అక్కడ పనికిరాదు. విజ్ఞాతను తెలియుటలో ఏ ప్రమాణమో పనికిరాదు. ఏ ప్రమాణము చేతనైనను తెలిసేది కాదు. కాబట్టి నీ స్వరూపము తెలియబడేది కాదు. నీకు దుఃఖము తెలుస్తోంది కాబట్టి అది బాహ్యము. కాబట్టి దీని మీద నువ్వు వర్క్ చేయి. వర్క్ ఆన్ ఇట్. యు వాచ్. ఇన్ వాచింగ్ యు ఎక్స్టర్నలైజ్ ఇట్. దట్ ఈజ్ హౌ యు ఎక్స్టర్నల్. యు వాచ్ ఇట్. యు వాచ్. అప్పుడు ఏమవుతుందో నువ్వు దాన్ని పరిశీలించు. పోతుందా దుఃఖం. నేను ఈ మధ్యన ఏదో పాఠం చెప్తూ వాచ్, విట్నెస్, విట్నెస్, వాచ్ అని కొంత ఎంఫసైజ్ చేసి చెప్పాను. ఒక అతను చదువుకున్న అతను బాగాను, ఐ సే హీ ఈజ్ వెల్ రెడ్, ఐ డు నాట్ డెనిగ్రేట్. ఐఎమ్ ఇంప్రెస్డ్ దట్ హీ నోస్ సమ్ గుడ్ సంస్క్రిట్. సంస్క్రిట్లో అసలే ఏమీ ప్రమేయం లేని వాళ్ళకంటే కూడా బెటరు. ఏదో కొంత వ్యాకరణం అది కూడా చదువుకున్నాడు. ఏదో పంచదశ శ్లోకాలను అన్వయించే ప్రయత్నం స్వతంత్రంగా చేస్తున్నాడంటే నేను అప్రిషియేట్ ఇట్. ఆయన ఈ విద్యార్థుల దగ్గర ఏమన్నాడంటే, ఏమిటండి అస్తమానం వాచ్ 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 ఏం చేస్తారండి, విట్నెస్ ఏమిటి, వాచ్ ఏమిటి, ఆత్మ సచ్చిదానంద దాని మీద ఫోకస్ పెట్టాలి కదా. చెప్పాను కదా, దిస్ ఈజ్ ది ఖాన్ మార్కెట్ గ్యాంగ్. అంటే వీళ్ళు ఏం చేశారో తెలిసిన, నో ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. అసలు నా దగ్గరికి రానే లేదు, వాళ్ళే డీల్ చేసి పారేశారు. నో, ఆత్మ సచ్చిదానందం అని ఊరికే రగడ చేసేది ఏమీ లేదు, అసలు పాయింట్ ఇదే అని కౌంటర్ చేశారు. దేర్ ఫార్ ది డిస్కషన్ ఎండెడ్ దేర్. సో ది పాయింట్ ఈజ్, నువ్వు ఈ విరోధము లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కేనచిత్ విరోధే అసతి. ఇంకో ప్రమాణం వల్ల శృతి వాక్యమునకు విరోధము లేదు అని చూసుకోవాలి. ఆత్మ దుఃఖీ ఇది అనుభవం వస్తోంది కనుక ఆత్మ దుఃఖరహిత అనేదానికి విరోధం వస్తోంది అనే మాటని, ఆ విరోధం రావటం లేదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. రేపు చూద్దాం ఈ శ్లోకం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.